कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखा वन्दे वाल्मीकिकोकिलं वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీరాముడి ధర్మపథం 5వ భాగం. జయహో రామాయణం. రామాయణం అంటే రామః ఆయనం అనగా రాముడు నడిచిన దారి అని అర్థం. అనగా ధర్మయుతమైన మార్గంలో చేసిన సుదీర్ఘ ప్రయాణం, ధర్మ రక్షణ కోసం రాముడు సాగించిన ప్రయాణం, సాధించిన విజయం, మానవజాతికి బహుముఖ సందేశమిస్తూ నిత్య సత్యాలతో ప్రకాశించే కావ్యం, శాశ్వత విలువల్ని బోధించే మహా ఇతిహాసం. భారతీయ కుటుంబ వ్యవస్థకు ఆదర్శం రామాయణం. మన సంస్కృతిని సుసంపన్నము, జ్ఞాన సస్యశ్యామలము చేసిన రసరమ్య జీవన వాహిని. సమస్త మానవీయ విలువలకు, ఉద్వేగ నిరూపణలకు, ధర్మరక్షణకు, అపురూపమైన కుటుంబ బంధాలకు, కోరిక త్యాగాలకు, ప్రకృతికి మనిషికి నిస్వార్థ పరమార్థాలకు వెన్నుదన్నుగా నిలిచిన ఉన్నతోన్నత కావ్యం రామాయణం. గాయత్రీ మంత్రంలోని 24 మంత్రాక్షరాలతో నిబంధించబడిన మంత్ర మంజూష వాల్మీకి రామాయణం. ధర్మార్థ కామాలనే పురుషార్థాలు ప్రతిపాదించే రామాయణం ఆధ్యాత్మిక ఔన్నత్యానికి దృఢంగా నిలిచిన పతాకం. ఇతర పేర్లు: సీతాయాశ్చరితం మహత్ కావ్యం రామాయణ కృష్ణం పౌలస్య వధమిత్యేవ చకార చరితవ్రతః. వాల్మీకి తన కావ్యానికి శ్రీమద్ రామాయణం, సీతాచరితం, పౌలస్య వధం అని 3 పేర్లు పెట్టాడు. అవతార పురుషుడైన శ్రీరాముడి దివ్య చరిత్ర, లోకపావని సీతమ్మ తల్లి మహనీయ గాథ, దుష్టుడైన రావణుని వధ అనే 3 ఇతివృత్తాల కలయిక రామాయణం. 7 కాండలు, 647 సర్గలు, 24,253 శ్లోకాలతో, 100 ఉపాఖ్యానాలతో విలసిల్లిన మహావృక్షం వాల్మీకి రామాయణం. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అనే 7 కాండాలతో వికసించింది శ్రీమద్ రామాయణం. రామాయణం రామస్య ఆయనం. రామాయణం మానవ జీవితాలకు మార్గదర్శనం చేసే దివ్య సుధ. మనిషిని మనీషిని చేసిన మహాకావ్యం. రా కాంతి, మా నాలోని రామ నాలోని కాంతి. రాముడు దశరథ కౌసల్యల అపురూప సంతానం. దశరథ 10 రథాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. కౌసల్య నైపుణ్యం, స్కిల్. 10 రథాల్ని నైపుణ్యంతో నడిపితే రామ అనే రేడియన్స్ జనించింది. అయోధ్య అంటే యుద్ధాలు జరగని ప్రదేశం. మన మనస్సులో సంఘర్షణ లేకపోతే తేజస్సు, రేడియన్స్ ఉద్భవిస్తుంది. రామాయణాన్ని వేదాంతపరంగా, ఆధ్యాత్మిక పరంగా, అంతర్గత సత్యంగా అర్థం చేసుకోవాలి. మన ఆత్మ రామ, మనస్సు సీత, ప్రాణం హనుమ, వివేకం లక్ష్మణ, అహం రావణ. మనస్సుని అహం అపహరిస్తే అశాంతమవుతుంది. అప్పుడు ఆత్మ మనస్సుని తనంత తానుగా చేరలేదు. దానికి ప్రాణ వివేకాల సాయం అవసరం. ఆత్మ మనస్సును కలిస్తే ఆది కావ్యం, అహం అంతరిస్తుంది. ఆది కావ్యం అతి ప్రాచీనమైన ఇతిహాసం రామాయణం. ఇది ఛందోబద్ధంగా రచించబడిన తొలి సంస్కృత మహాకావ్యం. దానికి ముందు ఛందోబద్ధమైన సారస్వతం కొంత ఉండేది. వేదాలలో అధిక భాగం ఏదో ఒక ఛందస్సులో రాయబడిందే. అయినా రామాయణాన్నే ఆదికావ్యంగా పరిగణించారు. వేదాల ద్వారానే మనం తెలుసుకోగలిగిన ఆ పరంధాముడు దశరథ తనయునిగా శ్రీరామావతారంగా ఈ భువిపై అవతరించాడు. ఆ వేదమంత్రాలే శ్రీరామాయణంగా మహర్షి వాల్మీకి చేత రచించబడింది. మరో రకంగా వేదం వాల్మీకి ద్వారా రామాయణ రూపంలో అవతరించింది. రామాయణం వేదానికి ప్రతిరూపం,
వేదం తర్వాత మొట్టమొదటిగా ఆవిర్భవించిన వాక్కు రామాయణమే. మానవుల నడవడిని చక్కగా దిద్దడానికి పుట్టిన మహాగ్రంథం రామాయణం. రామాయణం అమృత భాండం, ఎంతమందికి పంచినా తరగని అక్షయ పాత్ర. సంస్కృతంలో రామాయణాన్ని వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించాడు. ఆ భాషకే ప్రత్యేకమైన లక్షణాల వల్ల ఈ మహాకావ్యానికి శోభ వచ్చింది. సంస్కృత భాషకు నిర్దుష్టమైన వ్యాకరణ నియమాలున్నందున దాని అర్థంలో మార్పేమీ లేకుండా తెలుసుకోగలుగుతున్నాం. 5000 ఏళ్ల పూర్వం రచించిందైనా మరో 5000 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే తెలుసుకోగలుగుతాం. ప్రాచీనమైన తెలుగును కాని ఇంగ్లీషును కాని మనం అర్థం చేసుకోలేం. దానికి కారణం మార్పులు త్వరగా వస్తుండడం. మరో లక్షణం ఏమిటంటే సంస్కృత భాష ఉచ్చారణ సునిశితంగా ఏకరూపంగా ఉంటుంది. ఉచ్చారణ భేదాన్ని ఏమాత్రం సహించదు. వేదాలు 4 సంస్కృతంలోనే ఉన్నాయని గుర్తు చేసుకోవాలి. గాయత్రి స్వరూపం. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం మంత్ర సంవిధానం. ఇందులో అనేకానేక మంత్రాలున్నాయి. రామాయణం అంతా గాయత్రి స్వరూపమే. గాయత్రి మంత్ర సంపుటితో మంత్రబద్ధం చేశాడు. అందుకే రామాయణం ఓ మహామంత్రమయ్యింది. గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలను ఓ పద్ధతి ప్రకారం 24,000 శ్లోకాలుగా ఈ గ్రంథంలో నిక్షిప్తం చేశాడు. మొదటి శ్లోకంలోని మొదటి అక్షరం గాయత్రి మంత్రంలోని మొదటి అక్షరం. 1000 శ్లోకాల తర్వాత గాయత్రి మంత్రంలోని 2వ అక్షరం కనిపిస్తుంది. ఈ విధంగా 24 అక్షరాలు ఇందులో అమర్చబడ్డాయి. ఆ 24 శ్లోకాలకే గాయత్రి రామాయణమని పేరు. ఈ విధానాన్ని స్వయంగా నారదుడే వాల్మీకి ఉపదేశించాడు. తపస్వ్యాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. వాల్మీకిర్ముని పుంగవం అని గాయత్రి మంత్రంలోని మొదటి అక్షరంతో శ్లోకాన్ని ప్రారంభించి జనశ్చ సూత్రోపి మహత్వమియాత్ అని గాయత్రి మంత్రంలోని కడపటి అక్షరంతో సర్గ ముగించాడు వాల్మీకి. గాయత్రిలోని సవిత నారాయణుడే, రాముడే. వేదసారం. వాల్మీకి రామాయణం వేదంతో సమానమైనది. వేదంలోని వర్గాలు, వేదాల్లోని అర్థాలు ఇందులో ఉన్నాయి. అందుకనే చతుర్వేద సారమని ఖ్యాతిగాంచింది. యజుర్వేదంలోని పదాలే కాకుండా ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదంలోని పదాలు కూడా అనులోమ విలోమంగా కూర్చబడ్డాయి. రామాయణం వల్లనే ధర్మాత్ముడైన రాముడి కథ మనకు తెలిసింది. రాముడు నారాయణుడి అవతారమైతే రామాయణం వేదాల అవతారం అంటారు. వేదాలు సులభంగా అర్థం కావు, పామరులకు అవగతమవుతుంది. మరో సంగతేమిటంటే వేదాలు ఆదేశిస్తాయి, కాని రామాయణం ఒక మంచి మిత్రునిలా బోధిస్తుంది. రామాయణంలోని శిక్షాసి, వ్యాకరణాది షడంగాలు, వేదాంత రహస్యాలు, గౌతమ, నారద, పతంజలి, బోధాయన, కాత్యాయన, బాదరాయణ సూత్ర విశేషాలున్నాయి. వేద పురాణ కావ్యాల త్రివేణి సంగమం రామాయణం. వైదిక వాంగ్మయం. రామకథకు వైదిక వాంగ్మయానికి చాలా సంబంధం, సాదృశ్యం ఉంది. రామకథలోని అనేక పాత్రల పేర్లు వైదిక సాహిత్యంలో కనిపిస్తాయి. అవి ఇక్ష్వాకు, దశరథ, రామ, అశ్వపతి, జనక, సీత మొదలైనవి. ఇక్ష్వాకు అనే పేరు ఋగ్వేదంలో యస్యేక్ష్వే కురూపవ్రతేరేవాన్ మరాయ్యే ధతే ఋగ్వేద సంహిత 10, 60, 0 అని ఉంది. అథర్వణ వేదంలో కూడా త్వావేద పూర్వ ఇక్ష్వాకు కోయం అథర్వణ 19:39 అని ఇక్ష్వాకుని ప్రస్తావన ఉంది. ఋగ్వేదంలో చత్వారిషత్ దశరథస్య శోణాః సహస్యాగ్రే శ్రేణిం నయంతి 1:126, 4 అని. అశ్వపతి కైకేయి వర్ణన శతపథ బ్రాహ్మణం 10, 6, 1, 27లోనూ, ఛాందోగ్యోపనిషత్తు 5, 11, 4లోనూ ఉంది. ఇలా రామాయణ వ్యక్తుల పేర్లు వేదవాంగ్మయంలోనూ ప్రసిద్ధికెక్కడం వల్ల రామకథ ప్రాచీనత సుదీర్ఘమైందని భావించవచ్చు.
ఇతిహాసం. రామాయణం ఇతిహాసం. జరిగిన చరిత్రను యథాతథంగా తెలిపిన గ్రంథం. ఇతిహాసం ఇలా జరిగింది కదా అని అర్థం. అంటే జరిగిన వాటినే ఇతిహాసంలో చెప్పారన్నమాట. అందులోని సన్నివేశాలు కల్పితాలు కాదు. యోగ దృష్టితో వాటిని దర్శించి బ్రహ్మవర బలంచేత గ్రంథస్థం చేసిన ఘనత వాల్మీకి మహర్షిది. మనం కనుక ధర్మ మార్గంలో సత్యనిష్టతో జీవిస్తే భగవంతుడే ఎందరినో సహాయంగా పంపి మన కార్యాన్ని సఫలం చేస్తాడు, మార్గదర్శకుడిగా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని ఉదాహరణతో చాటి చెప్పే ఇతిహాసం రామాయణం. వాల్మీకి కావ్య శైలిలో జనావళికి అందించిన మహేతిహాసం రామాయణం. యోగ నిదర్శనం. రామాయణం మొత్తాన్ని పరమయోగానికి నిదర్శనంగా చెప్తారు. ఇందులోని 6 కాండలను షట్చక్రాలతో పోలుస్తారు. కైకేయి వరం కోరినప్పుడు మూలాధారం, చిత్రకూట పర్వతం మీద సీతారాములు వనవాసం చేసేటప్పుడు స్వాధిష్టానం, అత్రి అనసూయ అగస్త్యుల ఆతిథ్యాన్ని స్వీకరించేటప్పుడు మణిపూరం, కబంధ వధలో అనాహతం, పంపా సందర్శనంలో విశుద్ధి, సుగ్రీవాజ్ఞలో ఆజ్ఞాచక్రాలతో నిరూపిస్తారు. సీతా సందర్శనం సహస్రాకార చక్రానికి చేరడంగా యోగాచార్యులు భావిస్తారు. ధర్మశాస్త్రం. శ్రీమద్ రామాయణం గొప్ప ధర్మశాస్త్రం. ఇందులో సర్వ విధాలైన అన్ని రకాల ధర్మాల గురించి సవివరంగా చెప్పబడింది, సహేతుకంగా చర్చించబడింది. రాజధర్మం, ప్రజాధర్మం, పతిధర్మం, సతీధర్మం, సోదరధర్మం, పుత్రధర్మం, భృత్యుధర్మం, మిత్రధర్మం లాంటి అన్ని ధర్మాల గురించి సుబోధకంగా వివరించడం జరిగింది. అరణ్యకాండలో సజ్జన రక్షణ, దీన సంరక్షణ ధర్మాలతో పాటు రామాయణ ప్రథమ ప్రయోజనం గురించి చెప్పడం జరిగింది. ఆర్తరక్షణ పరమధర్మమని ఆయుధం విసర్జించమన్న సీతకు రాముడు చెప్తాడు. రామాయణం అడుగడుగున ధర్మబోధంలే. ఆదర్శ గ్రంథం. భారతీయుల కుటుంబ జీవనానికి ఆధార సూత్రం రామాయణం. తల్లిదండ్రులు, బంధుమిత్రులు, భార్యాబిడ్డలు, పాలకులు, పాలితుల మధ్య ఉండాల్సిన సంబంధాలకు ఉత్తమ ఆదర్శం రామకథ. రామాయణం ఆదర్శ జీవితాన్ని ఆవిష్కరించింది. మనం ఎంత ఆదర్శప్రాయమైన జీవితం గడపవచ్చో బోధిస్తుంది. రామాయణం అన్ని కాలాలకు ఆదర్శమై జాతీయ జీవనంలో ఒక భాగమైంది. రాముడి వంటి కొడుకు, సీత వంటి భార్య, లక్ష్మణుని వంటి తమ్ముడు, హనుమంతుని వంటి బంటు ఆదర్శమూర్తులయ్యారు. ఆదర్శ అనుబంధాలకు దిక్సూచి రామాయణం. తండ్రి కొడుకుల మధ్య, తల్లి బిడ్డల మధ్య, భార్య భర్తల మధ్య, సోదరుల మధ్య, గురు శిష్యుల మధ్య, యజమాని సేవకుని మధ్య, పాలకుడు పాలితుల మధ్య ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో సవిస్తరంగా విశదీకరించింది. మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి రాముణ్ణి అధ్యయనం చేయడం అత్యవసరం. సత్యం, ధర్మం తప్పకుండా, కష్టానికి కుంగిపోక, సుఖానికి పొంగిపోక రాముడు తన జీవితాన్ని గడిపి పురుషోత్తముడయ్యాడు. రామాయణం మానవ జీవనానికి మార్గనిర్దేశనం చేస్తుంది. ఆదర్శమైన జీవిత పథాన్ని ఆవిష్కరిస్తుంది. మనిషిని పరిపూర్ణ వ్యక్తిగా మార్చే శక్తి దానికి ఉంది. సర్వసమ్మత రూపంలో భక్తి, జ్ఞాన, త్యాగ, సౌశీల్య, సామరస్య, సహోదర మైత్రి బంధాలకు ఆదర్శ చిత్రణ రామాయణం. రామాయణం ఒక నమూనా జీవనం, ఒక సాంప్రదాయం. వాల్మీకి మోనోగామి అనే ఆనాటికి ఒక నూతన విధానాన్ని అన్ని కోణాల నుండి పరిశీలించాడు. ఒక నియమం సమాజ అవసరానికే వస్తుంది. అందుకనే ఏకపత్ని వ్రతాన్ని మహా ఆదర్శంగా, అవసరంగా సమాజానికి పరిచయం చేశాడు. కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధాలు, సమాజంలోని వివిధ వర్గాల మధ్య సంబంధాలు, రాజ్యపాలనా పద్ధతులు, నైతిక వర్తన, ఆధ్యాత్మిక జీవనం, ఆదర్శ పాత్రల ద్వారా సువ్యవస్థ పటిష్టతకు బాటలు వేసిన మొదటి మహాగ్రంథం రామాయణం. ఒక్క రామాయణం చాలు మనిషిలోని మానవతని మేల్కొల్పడానికి, మరుగైపోతున్న మానవ సంబంధాలని పునరుద్ధరించడానికి. కరుణ రసాత్మకం. రామాయణం అద్భుతమైన కరుణ రసాత్మక కావ్యం. రామాయణం యొక్క అంగీరసం ప్రధాన రసం, కరుణరసం. మిగిలిన అంగరసాలు పరిపూర్ణంగా పోషించబడ్డాయి. శ్రవణకుమారుడి కథ. పట్టాభిషేక సమయాన రాముడు వనవాసానికి వెళ్లాల్సి రావడం, సీతాపహరణం,
జటాయువు మరణం మొదలైన ఘట్టాలన్నీ కరుణతో నిండినవే. అందుకే వాల్మీకి సమాజంలో ఉన్న హింసను, అధర్మాన్ని నిరసించి ధర్మాన్ని అందరూ రక్షిస్తే ధర్మమే అందర్నీ రక్షిస్తుందనే నిత్య సత్యాన్ని తన కావ్యం ద్వారా లోకానికి అందించాడు. రాముడు రూపుదాల్చిన ధర్మం అని భావించాడు వాల్మీకి. కాని మానవుడిగానే వర్ణించాడు. మనిషిలా పుట్టి మనిషిలా జీవించాడు రాముడు. కరుణాత్ముడైన రాముణ్ణి నాయకుడిగా ఎంచుకుని అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక గ్రంథంగా రామాయణాన్ని తీర్చిదిద్దాడు.